నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్‌షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి పరిపాలనా అధికారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది। ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్ డాక్టర్ బాలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 4 సంవత్సరాల నుండి ఫీజు బకాయిలు స్కాలర్‌షిప్లను విడుదల చేయకపోవడంతో ఒకవైపు విద్యార్థులు మరొక వైపు యాజమాన్యాలు అధ్యాపకులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందని వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు। టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట నిరసన తెలియజేస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని పెండింగ్ ఫీజు బకాయిలను చెల్లించాలని కోరుతూ ఇవ్వడం కోసం రావడం జరిగింది। మరి 4 సంవత్సరాల నుంచి ఫీజు బకాయిలు రాకపోవడంతో విద్యార్థులు ఈరోజు డిగ్రీలు ఇంజనీరింగ్లు పూర్తి చేసిన వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా కాలేజ్ నుంచి తీసుకునే పరిస్థితి లేదు। మరి ఇది విద్యార్థుల సమస్యనే కాదు, ఎంతోమంది నిరుద్యోగులు కళాశాలల్లో లెక్చరర్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా పిహెచ్డీలు పీజీలు పూర్తి చేసి పనిచేస్తున్నారు। మీరు ఇలా ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల వారికి వేతనాలు రాక వాళ్ళ యొక్క జీవితాలు కూడా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఉంది। ఈరోజు ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాల్సిన అవసరం ఉంది। ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రతి సెమిస్టర్కి 1500 నుంచి 2000 రూపాయల ఫీజు చెల్లించాలి। మరి 2000 రూపాయల ఫీజు చెల్లించాలంటే మీరు మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీజు ప్రతి సంవత్సరము ఇంటర్మీడియట్ విద్యార్థులకు డిగ్రీ విద్యార్థులకు 6000 రూపాయలు చెల్లిస్తున్నారు। మరి 4 సంవత్సరాల నుంచి మీరు 6000 రూపాయలు విద్యార్థులకు చెల్లించక, మరి విద్యార్థులకు సంబంధించిన బోధనా రుసుములు చెల్లించక మరి విద్యార్థుల పరిస్థితి కళాశాలల పరిస్థితి ఏం కావాలని చెప్పేసి మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ప్రశ్నిస్తున్నాము। మీరు గతంలో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఇదే టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా పనిచేసారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు। మీ ఆధ్వర్యంలోనే మేము ఎన్నో ఆందోళన చేసినాం, మీరే వరంగల్లో గజ్వేల్లో చేసినప్పుడు మీ ఆధ్వర్యంలోనే ఈ రాస్తారోక చేసినాం। మరి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఫీజు బకాయిలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? ఈరోజు మహాలక్ష్మి పథకంతో ఉచిత బస్సు పెట్టి 750 కోట్లు నెలకు ఖర్చు చేస్తున్నారు। మరి ఇదే 750 కోట్ల రూపాయలను ప్రతి నెల పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకు ఇచ్చినట్లయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యను అధ్యాపకుల సమస్యలను పరిష్కరించిన వాళ్ళు అవుతారు। కాబట్టి ప్రభుత్వము ఏమాత్రమైనా సరే చిత్తశుద్ధితోని పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయాలి। మీరు ఏదైతే విజిలెన్స్ దాడులు అంటున్నారో విజిలెన్స్ దాడులు మీరు చేయండి, మేము వ్యతిరేకించడం లేదు। పూర్తి బకాయిలను విడుదల చేసిన తర్వాత విజిలెన్స్ దాడులను మరి చేయాల్సినటువంటి అవసరం అయితే మీరు చేయండి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమాలు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీఎన్ఎస్ఎఫ్ కమిటీల ఆధ్వర్యం నిర్వహించడం జరుగుతుంది। రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రైవేట్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ చేస్తూ ఉన్న బంద్ కార్యక్రమానికి టీఎన్ఎస్ఎఫ్ తెలంగాణ శాఖ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది। మరి రాష్ట్ర వ్యాప్తంగా 8000 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయి గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ఏదైతే ప్రైవేట్ కళాశాల మేనేజ్మెంట్ మరి బంద్కు పాల్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కస్తో మరి ఏదైతే విజిలెన్స్ దాడులు అని చెప్పేసి లేకపోతే కమిటీ అని చెప్పేసి జాప్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది, భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ఇది సరైన పద్ధతి కాదు। ఆ రోజున ఫీజు బకాయిలు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగటమన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే గద్దె దింపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి గద్దెనెక్కించిన పరిస్థితి విద్యార్థులది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి గతంలో మీరే ఏదైతే మరి టీఆర్ఎస్ పార్టీ మీద అనేక సందర్భాల్లో ధ్వజమెత్తడం జరిగింది। అదేవిధంగా ఫీజు పోరు కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మీరు మమేకమై పాల్పంచుకొని ఫీజు పోరు కార్యక్రమం ద్వారా ఆ రోజున ప్రభుత్వాన్ని ఎండగట్టిన మీరు మరి మీ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాల కాలమైతే ఉన్నాడా ఇప్పటివరకు కూడా ఫీజు బకాయిలు ఎందుకు చెల్లించలేకపోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। మరి అదేవిధంగా
అదైతే మరి ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు, ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పేసి. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంట్రాక్టులకు ఇచ్చే సొమ్మును పక్కన పెట్టి ఈ రోజున విద్యార్థులకు చెల్లించాలని చెప్పేసి సందర్భంగా వారిని కోరుతా ఉన్నాము. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు బాగుపడితే మేము చదువుకుంటాం, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకున్నాం. నీళ్లు నియామకాల మీద ఏర్పడిన తెలంగాణ ఈ రోజున మరి చదువుకుందామంటే కూడా మరి ఫీజు బాగా చెల్లించకుండా ఈ రోజున కళాశాల యాజమాన్యాలు చిన్న చితక యాజమాన్యాలు కూడా మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక అని చెప్పేసి అనేక మంది మరి కళాశాల యాజమాన్యాలు మాతో చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి వారి యొక్క ఆవేదనను మరి గుర్తించి వెంటనే ఫీజు బకాయిలు చెల్లించాలని చెప్పేసి తెలంగాణ TNSF నుంచి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము.